చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. కన్నెపిల్లగా నీకెందుకా సందేహం? ఇంత అందమైన పిల్లని ఈ రోజుల్లో మగాళ్ళు వదిలిపెట్టరు కదా. తమబోటి దేవుళ్ళకి సమర్పించుకోవాలని కోడి తన కూరల్ని రెక్కల్లో పొదువుకున్నంత భద్రంగా ఈ పిల్లని నా కళ్ళల్లో పెట్టు కాపాడు పెంచాను. కాపాడాను, తనే పెరిగింది. పంకజం, ఏయ్, మధురవాణి, ఏయ్. ఇలా తగలాడండి. అయ్యో, మెల్లగా మెల్లగా మెల్లగా. ఈ అమ్మాయికి చక్కగా అలంకారం చేసి నా రూమ్ లో కూర్చోబెట్టండి. రాత్రిక ఇప్పుడేనా? అధిక ప్రసంగం. కస్తూరి పదమ్మ. పాప నాకే ఉందయ్యా ఒక పాప. తల్లి, కస్తూరికి అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పు. ఆజ్ఞ. నమస్కారం. నమస్కారం. నువ్వు పోయేటప్పుడు? ఇప్పుడే. పో. కమలా, ఇక మీదట మనకు అందరికీ రెస్టేనే. బాస్ ఇంకో కొత్త పెట్టని తెచ్చే వరకు నీ పంట పండింది అనుకో. తలుపు తెరవగానే ఎదురుగా ఉంది. ఇప్పుడే వస్తాను. పల్లెటూరు ముద్దులో రఫ్ అండ్ టఫ్ గా ఉండే. ఇక్కడికి వచ్చిన కొత్తలో నువ్వు నేను అందరం అంతేగా. 4 రోజులు పోయాక చూడు, ఆ పొగరు ఆ బెదురు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. ప్రియమైన కస్తూరి, నువ్వెక్కడున్నా ఈ కింది అడ్రస్ కి వెంటనే రావలను, లేదా 4473 నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడు. నీ ప్రియమైన రత్నం. అయ్యో, నేను ఇప్పుడే వచ్చేస్తానయ్యా. దగ్గరకు నేనొస్తే మధవిచ్చి తాగమంట
మారే లోకం ఊగెనులే ఊగెనులే ఊగెనులే. సార్, పేపర్లో అడ్వర్టైజ్ చేసి 2 రోజులైంది. ఇంతవరకు ఫోన్ లేదు, మనిషి లేదు. కంగారు పడుకు. ఆవిడే పరిస్థితిలో ఉందో అసలు పేపర్ చూసిందో లేదో. ఏమండి, గుడికెళ్ళి చెల్లెపేరు అభిషేకం చేయించొస్తాను. అలాగే. ఆగు. నువ్వేదో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాలన్నావుగా? అవును సార్. కారు అటే వెళ్తుంది. రండి వెళదాం. వస్తాను. ఆ. ఆ పిట్ట ఎగిరిపోయిందని చెప్పడానికి సిగ్గులేదు. కనబడలేదంతేగా. కోప్పడకండి బాబు గారు. 600 సరే ఆ గుంటను తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. మాటలతో లాభం లేదు. ఇప్పుడు నాకు ఆ పిల్ల కావాలి. ఓ, దొరుకుతుందో లేదో తెలియదు.